మీ బేబీకి పాలు తాగేటప్పుడు, పడుకునేటప్పుడు గురుగురు అనే శబ్దం వస్తుందా? చిన్నపిల్లల్లో ముక్కు అనేది చిన్నగా ఉండడం వల్ల వాళ్ళకి కొద్దిగా జలుబైనా కూడా చీముడు కానీ నోస్ బ్లాక్ అనేది తొందరగా అవుతుంది. కొంతమంది చిన్నపిల్లల్లో చలికాలంలో కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ ఉండడం వల్ల వాళ్ళకి నోస్ బ్లాక్ అనేది చాలా కామన్గా అవుతుంది. సో పెద్దవాళ్ళక్క స్ట్రాంగ్ అండ్ రిజిడ్గా ఉండదు, నోస్ ఫ్లాపీ ఉండడం వల్ల గురుగురు అనే శబ్దం కంటిన్యూస్గా వస్తుంది. సో నేను చెప్పే ఈ 5 చిట్కాల వల్ల మీ బేబీకి గురుగురు అనే శబ్దం ఈజీగా తగ్గించవచ్చు. పాయింట్ నెంబర్ 1, సెనైన్ డేసెల్ డ్రాప్స్. ఇది జస్ట్ సాల్ట్ వాటర్ ఉంటుంది. 4 to 5 times వేసినా కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే మనం చూసుకోవాల్సింది బేబీ తల భాగం అని కొంచెం ఎత్తుగా పెట్టుకొని 2 sprays 2 nostrils వేసుకోవచ్చు. పడుకునే ముందు ప్లస్ పాలు ఇచ్చే ముందు వేసుకోండి. బేబీ నిద్రపోయేటప్పుడు మనము కొంచెం బేబీని హెడ్ అండ్ ఎలివేట్ చేసి పడుకోబెట్టడం చాలా ఇంపార్టెంట్. గ్రావిటీ ద్వారా ఆ సెక్రెషన్స్ అనేవి కిందకు వస్తాయి. సో పేరెంట్స్ కొంచెం హెడ్ అండ్ ఎలివేట్ చేసి పడుకోబెట్టండి. చలికాలంలో కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ వల్ల బేబీకి మాటికి నోస్ బ్లాక్ అవుతుంది. దానివల్ల మనం ఇంట్లో హ్యూమిడిఫైయర్స్ వాడుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. బేబీకి అడిక్వేట్ హైడ్రేషన్ ఇంపార్టెంట్. లెస్ దాన్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి. మోర్ దాన్ 6 months మాత్రం నార్మల్ వాటర్ కానీ సూప్ కానీ కోకోనట్ వాటర్ కానీ అలా ఇవ్వచ్చు. పాయింట్ నెంబర్ 5, భయపడకండి. వాళ్ళకి నోస్లో గురుగురని శబ్దం వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భయపడాలంటే కంటిన్యూస్ వామిటింగ్స్ అయినా, లేకపోతే డొక్కలు రెడ్ సైడ్ డొక్కలు ఏమైనా ఫాస్ట్ బ్రీతింగ్ తీసుకుంటున్నా, లేకపోతే హై గ్రేడ్ ఫీవర్ ఉన్నా, లేకపోతే వాళ్ళకు ఫిట్స్ లాగా ఏమైనా అనిపించినా ఇమ్మీడియట్గా మీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.